పడుకో బాబు. దొరబాబుకి ఎలా ఉందో ఏంటో అని నా మనసు ఒకటి ఆరాట పడుతోంది. అందుకే తన్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. కానీ లోపల అత్తయ్య గారు శ్రావ్య ఈ టైంలో ఎందుకు వచ్చావని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. అలా అని దొరబాబుని చూడకుండా వెనక్కి వెళ్ళలేను. కనీసం దూరం నుంచైనా చూసే అవకాశం ఉంటే బావున్ను. చూసి వెళ్ళిపోతాను. వర్ష, రాజీవ్కి వైద్యం చేయడానికి వచ్చావా? మరి రాజీవ్కి వైద్యం చేయడానికి వచ్చిన దానివి ఇక్కడే నిలబడ్డావేంటమ్మా? లోపలికి రా. అంటే మాధవి అత్తయ్య, రాజీవ్ గారి భార్య శ్రావ్య ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు కదా. వెళ్ళిపోయి పొద్దున్నే వద్దామని ఆలోచిస్తున్నాను పెద్దమ్మా. భలే దానివే. ఇక్కడి దాకా వచ్చి ట్రీట్మెంట్ చేయకుండా వెళ్ళవెందుకు? వాళ్ళిద్దరూ లేరు, బయటికి వెళ్లారు. ఇందాకే టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోయాడు. అందుకే నేను బయటకొచ్చేశాను. నువ్వు రామా. అది కాదు పెద్దమ్మా. రామ్మా, రా రా. నువ్వు చూస్తూ ఉండమ్మా, నేను వెళ్తాను. అవసరమైతే పిలువు. అలాగే పెద్దమ్మా. రాజీవ్ గారు, జ్యోతి, నువ్వు నాతోనే ఉండిపోవచ్చుగా జ్యోతి. నువ్వు లేకుండా నేనుండలేకపోతున్నాను జ్యోతి. ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకు. నీ ప్రేమ లేకపోతే నాకంత శూన్యంగా ఉంది. చాలా గొప్పది దొరబాబు. నేను ఎప్పటికీ నీతోనే కలిసి ఉండాలని అనుకున్నాను. కానీ దురదృష్టం వెక్కిరించటం వల్ల నేను మీకు దూరం కావాల్సి వచ్చింది.